ఆ మిడిల్ క్లాస్ మధు అన్నయ్య. అన్నయ్య 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 నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నీ వీడియో వచ్చిందంటే చాలు ఏది మిస్ అవ్వకుండా చూసేస్తాం. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్నయ్య ఒక సెల్ఫీ అన్నయ్య. తీసుకో. ఏంటన్నయ్య ఈ మధ్య వీడియోలు రావట్లేదు? అదేట్రా నిన్న పెట్టాం కదా. నిన్న లేదన్నయ్య, నాకేం రాలేదు. ఏది ఇలా చూపించే. వరా నువ్వు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మళ్ళీ సెల్ఫీ కోసం ఏదో సొలి చెప్పేస్తా నువ్వు. లేదన్నయ్య, చేసుకున్నా నేను. మాదనుకోని ఎవరిదో చేసుకుని ఉంటావు. కన్ఫ్యూజ్ అయిపోయానన్నయ్య. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మొన్నే చెప్పాం కదా, కొద్ది రోజుల్లో సాయికిరణ్ అన్న పిల్ల ఉంది 5 మిలియన్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాం అని. దానికి కూడా మీరు సాయం చేసి చెయ్యేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెంతసేపు అండి? పంతులు వస్తారు, పంచాంగం చెప్తారని మనిషికి 30 రూపాయలు తీసుకున్నారు. ఆ పంతుల కంటే ముందు ఉగాదే వచ్చేస్తుందేమో. గురుగారు ఇచ్చిన 30 రూపాయలకి అలా మూలిగెత్తున్నారేటండి బాబు. ఒక్క నిమిషం ఉండండి, ఆ పంతులకు ఫోన్ చేస్తానే. ఐరన్ ఉంచాలా ఏంటి? నానా పంతులు, నువ్వు రాకపోయేసరికి నన్ను మెంతులు నవ్వులేస్తున్నారు నానా. ఎక్కడున్నా? ఏమండే వన్య మాస్టర్ గారు, ఈ ఏడాది పాలిటిక్స్ పంచాంగం చెప్పడానికి నన్ను పిలిచారండి. అందుకే విజయనగరం నుండి వైజాగ్ వెళ్తున్నాను, వయా తగరపు వలస. ఇలా యూటర్న్ తీసుకున్నావేట మరి. ఇప్పుడు వీళ్ళకి పంచాంగం చెప్పకపోతే నా పంచోడ తీసేస్తారు నానా. మీరేం భయపడకండి, నేను ఈ ఏడాది రాసిన పంచాంగాన్ని మీకు వాట్సాప్ లో పంపిస్తాను. మీరు ఒక తెల్లటి బట్టు పంచ కట్టుకుని పంచాంగం వివరించేయండి, చెప్తాను. ఏమంటారు? సరేనా? నువ్వు హ్యాండ్ ఇచ్చాక సెకండ్ ఇవ్వకుండా ఉంటానేటర్ నానా. ఆ స్క్రిప్ట్ ఏదో పంపించి. ఉంటాను మరి. ఏంటండి, వస్తారా లేదా? వస్తున్నాను మరి. మావా, మనం వన్య మాస్టర్ కదా. కదా ఏంట్రా, మన వన్య మాస్టరే మీతో పంచ. మీరు పంచ కట్టుకొచ్చారేందండి సరదాగా? లుంగి కట్టిన పంచి కట్టకూడదేట మరి. పంతులు గారు ఈ ఏడాది పంచాంగ శ్రవణం పంపించారు, దాన్ని మీకు నా స్టైల్లో ప్రూఫ్ రీడింగ్ చేస్తాను నానా. మా రాశి ఫలాల గురించి మీరు చదువుతారన్నా 30 రూపాయలు చదివించుకున్నాం. మీరు ఆగండి సార్, ఇచ్చిన 30 రూపాయలు 30 సార్లు అన్నారు. మీరు నాకు కోఆపరేట్ చేస్తే ఈ పంచాంగాన్ని ఆపరేట్ చేస్తాను. ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వన్య మాస్టర్ చెప్తున్నాడు నానా. శ్రద్ధగానండి. జై శ్రీరామ్. నానా, నా వెనకాల చిన్న గ్రీన్ స్క్రీన్ పెట్టండి నానా, విఎఫ్ఎక్స్ చేయించేద్దాం. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ముందుగా మీ అందరికి క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నానా. ఉగాది పంచాంగ పట్టణం స్టార్ట్ చేస్తున్నాను మరి, శ్రద్ధగానండి. ముందుగా మేషరాశి. ఒరే మధు, నీ రాసేరా? ఫస్ట్ నా రాశి చూసావా? ఏడ్చావులే, ముందేటైనా. మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఇవే ఉంటారు నాన్న ఈ మేషరాశిలో. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాబడి 8 అయితే ఖర్చు 14 అంటారు నాన్న. వచ్చే తక్కువ పోయేది ఎక్కువమా. ఇంకా రాజపూజ్యం 4, అవమానం 3. మరి 3ఏట్రా? మీ నాన్న నేను కొట్టేటికి 7 ఉండాలి గాని. నీ అబ్బాయి నీ రాశి వస్తుంది కదరా, అప్పుడు చెప్తాను చూడు. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ధనాదాయం బాగుంటదట. అన్ని విషయాల్లోని వీరిదే పై చేయగా వ్యవహరిస్తారట నాన్న. అనుకోకుండా సడన్ గా దూరదేశ ప్రయాణాలు చేస్తారట నాన్న. ఇంకా ఆరోగ్యం అయితే ఈ రాశి వాళ్ళకి సంవత్సరం సూపర్ ఉంటదట నాన్న. డబ్బు మాత్రం ఫుల్ ఖర్చు అయిపోతాడు నాన్న. సంవత్సరం ఆఖరిలో కొంచెం ఇబ్బంది కలిగి తర్వాత తొలగిపోతాడ. ఆ తర్వాత వృషభ రాశిరా నాన్న. సరే నీదేదాడే. ఎలా ఉండబోతుందో ఏందో ఈ సంవత్సరం సరదాగా. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి. ఈ రాశి వారికి వచ్చేది 2 రూపాయలు అయితే పోయేది 8 రూపాయలు అంటారు నాన్న. రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి అంతా అటు ఇటుగా ఉంటదంటారు నాన్న. స్త్రీ మూలంగా ధనలాభం అట. అనుకోని నిర్ణయాల వల్ల అపవాదాలు వస్తాయట నాన్న. ఇతరుల వల్ల మోసపోతారట మరి. ఎంత పాపమో కదా. ఇంకా ఆందోళన, ధన నష్టం, ఆరోగ్య భంగం ఇలాంటివి ఎన్నొచ్చినా మీ తెలివితేటలతోనే అన్ని విషయాల్ని ఎదుర్కోగలరట నాన్న.
ఫైనల్ గా వృషభ రాశి వాళ్ళకి మీ తెలివితేటలే మీకు కొండంత అన్నట. అదే సూపర్ కదా. నెక్స్ట్ మిథున రాశి. ఒసేయ్ నీదేనే, కొంచెం జాగ్రత్తగా విను. 30 రూపాయలు ఇచ్చాం అసలుకి. ఏమండి రికార్డ్ ఆన్ చేసేయండి, రికార్డ్ చేసేసుకుందాం. మంచి ఐడియానే. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఈ రాశి వారికి వచ్చేది 5 రూపాయలు అయితే పోయేది కూడా 5 రూపాయలు అంటారు నాన్న. అంటే వచ్చిందంతా వెళ్ళిపోద్ది అనమాట. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులకి మంచి యోగ కాలంగా చెప్పవచ్చట. మరి మీ తెలివితేటలతో పాటు గ్రహబలం కూడా తోడుగా ఉండటం వల్ల అన్ని పనులు బాగా జరుగుతాయట. మరి మీ ఇంట్లో ఆ వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయట నాన్న. కాకపోతే శరీరంలో కొంత అనారోగ్యం ఉంటదట. ఫైనల్ గా మీ మాటతోనే అన్ని విషయాల్లోనే పై చేయగా రాణించేస్తారట నాన్న. ఏమండి విన్నారా? విన్నానులే. నెక్స్ట్ కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఈ రాశి వారికి వచ్చేది 14 రూపాయలు అయితే ఖర్చు 2 రూపాయలు అన్నట్టు నాన్న. సూపర్ సేవింగ్స్. అమ్మ ఛాన్స్ కొట్టారు కదరా. రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వాళ్ళు మీ చదువు వల్ల తెలివితేటల వల్ల ఎంత కష్టమైన పనైనా ఈజీగా గెలిచేస్తారట నాన్న. అన్ని రంగాల వారికి జీవనాభివృద్ధి బాగుంటదట. మీ ఇంట్లో ఎన్నడూ లేని విధంగా సుఖ సంతోషాలను అనుభవిస్తారట. ప్రజలందరి దృష్టి మీ మీద ఉంటదట నాన్న. మీకు వినోదాలు విహారాలు కలిసి వస్తాయట. నెక్స్ట్ సింహరాశి. అంటే మన రాశారు నాన్న. గర్జిస్తాను చూడండి. సింహరాశి మకా 4 పాదాలు, బొబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. ఈ రాశి వారికి గర్జిస్తానని అంత మళ్ళీ చెప్తున్నారు సార్, మళ్ళీ చెప్పండి. వచ్చేది 2 రూపాయలట, పోయేది మాత్రం 14 రూపాయలట నానా. రాజపూజ్యం 2, అవమానం కూడా 2ఏనట. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శారీరకంగా మానసికంగా అనుకోని విధంగా శ్రమను పెంచును. సంవత్సరం ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఏర్పడినా మీ తెలివితేటల వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతారా నాన్న. ప్రతి విషయంలో లోపల భయం, ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆటంకాలు ఎదురగును. ఇదేటర్ నాన్న. ప్రతి విషయంకు ఆవేశం కన్నా ఆలోచన మిన్న. ఇదేటర్ నాన్న. నా రాశి ఇలా ఉంది ఈ సంవత్సరం. నెక్స్ట్ వచ్చేది కన్య రాశి. ఈ బలిగడేటర్ బలికల్లు వేసుకుని అలా చూసేస్తున్నాడు. ఆడిందాక నుంచి కన్యరాశి గురించి వెయిటింగ్. ఆడిది కన్యరాశి అనట. అందుకే నేడు బలిగడు కన్యలాగా బలిగా ఉంటాడు. ఆయన కూడా వదలబెట్టరు నువ్వే. నిన్ను కూడా వదలరా మైసి. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్య రాశి. ఈ రాశి వారికి వచ్చేది 5 రూపాయలు అయితే పోయేది కూడా 5 రూపాయలు అంటారు నాలా. కళ్ళు మూజ్జల్ల. రాజపూజ్యం 5, అవమానం 2. బల్లిడు బతికిపోయాడు. ఈ రాశి స్త్రీ పురుషులకి మిశ్రమ ఫలితాలు ఎక్కువ. ఈ రాశి వారికి శారీరక మానసిక బాధలు తప్పవు. ఈ రాశి వారికి ఏదో రకంగా ధనం అందును, ఖర్చులు చాలా ఎక్కువ అగును. భార్యాభర్తల మధ్య కొంచెం కలహాలు ఏర్పడును. బంధుమిత్రుల అరిష్టం. ఇదేటర్ నాన్న ఎలాగుంది రాశి. కావాల్సిన వారు దూరం ఒకట. ఊహించని సమస్యలు అనేక రకములుగా వచ్చును. జాగ్రత్త ముఖ్యం మిగిలే. ఇదేట్రా ఎంత ఘోరంగా ఉంది. తరువాత తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి. ఈ రాశి వారికి వచ్చేది 2 రూపాయలు అయితే పోయేది 8 రూపాయలు అంటారు నాన్న. రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి శత్రు భయం తొలగి అపనిందలు అనుకోకుండా వస్తాయట. వీళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ వాక్చాతుర్యంతో తొలగిపోతాయట. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయట. మరి మీలో నిజాయితీ వలన కొంతవరకు కష్టాల నుండి తొలగిపోతారట. మీకున్న తెలివితేటలతో ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పోగొట్టిస్తారట. మీ స్నేహితుల వలన మోసపోతారట. మరి తస్మాత్ జాగ్రత్త. తర్వాత వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వీళ్ళకి వచ్చేది 8 రూపాయలు అయితే పోయేది 14 రూపాయలు అంటారు నాన్న. డబల్ ధమాకా. రాజపూజ్యం 4, అవమానం 5. వీళ్ళకి గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు నెరవేరిపోతాయటరు నాన్న. కొంచెం అవమానకరమైన మాటల వలన
మీ మనస్సుకు కొంచెం ఇబ్బంది కలుగుతుందట మరి. కొన్ని కొత్త కొత్త తగులు వచ్చి తొలగిపోతాయట. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారట మరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తర్వాత ధనస్సు రాశి. ఒరే మహేష్, నీదేరా సరదాగా? మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనస్సు రాశి. వీళ్ళకి వచ్చేది 11 రూపాయలు అయితే పోయేది మాత్రం 5 రూపాయలేనంట. దాచేయండి. రాజపూజ్యం 7, అవమానం 5. ఆదాయం 11. ఛాన్స్ కొట్టివరా మైసు. రే కళ్ళేసికిరా బాబు నువ్వు. ఈ రాశి స్త్రీ పురుషులకి ధైర్య సాహసాలు ఎక్కువ. మీ సొంత విషయాల కంటే బయట విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారట. ప్రతి అనవసరమైన పనిలోని ముందుండడం వల్ల అనుకోకుండా మాటలు పడతారట. ఎందుకు మీకు వెనకాల ఉండొచ్చు కదా. మీ తెలివితేటల్ని అందరూ మెచ్చుకుంటారట నాన్న. గృహ జీవితంలో నరగోస ఎక్కువ ఉంటుందట. ఎంత ఖర్చు అయినా వెనకం చేయకుండా అనేక విషయాల్లో ఖర్చు చేస్తారట. కుటుంబ సమస్యలు తప్పవు, కొంతవరకు జాగ్రత్త అవసరం. చూసావురా ఎలా ఉందో మన రాసి? ధనస్సురా. తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఈ రాశి వారికి వచ్చేది 14 రూపాయలు అయితే పోయేది కూడా 14 రూపాయలు నాన్న. రాజపూజ్యం 3, అవమానం 1. రా బుడత రేటర్ అలా ఎక్కించేస్తున్నాడు. ఆడిది మకర రాశట అందుకే. ఈ రాశి వారికి ఆదాయం అన్ని రకాలుగా వచ్చి మళ్ళీ ఖర్చు అయిపోతాయట నాన్న. మీ నమ్మకం, మీ ఆత్మబలమే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుందట. ఈ రాశి వారు స్వశక్తితోనే పైకి రాగలుగుతారట. మీరు ఎంత దేవుడికి దండం పెడితే మీకు అంత ఉపకారం జరుగుతుందట నాన్న. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్ని విషయాల్లోని పేరు ప్రఖ్యాతులు వస్తాయట. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారట నాన్న. తర్వాత కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఈ రాశి వారికి వచ్చేది 14 రూపాయలు అయితే పోయేది కూడా 14 రూపాయలు అంటున్నాన. రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం జీవితంలో అనుకోలేని మార్పులు, మర్చిపోలేని సంఘటనలు జరుగుతాయట నాన్న. ఇంట్లో కొంచెం ఇబ్బందులు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయట. మీరు ఎంత సంపాదించినా ఈ సంవత్సరం చివరికి ఖర్చు అయిపోతాయట. అధికార వర్గం, బంధువర్గంలో మరియు సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు వస్తాయట. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ ఆశయాలన్నీ మంచికే దారి తీస్తాయట. మీలో మంచితనం వల్లనే మీకంతా మేలు జరుగుతుందట. ఏటా అమ్మా నాన్నగారు అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారే. మీ నాన్నగారి కుంభరాశిరా అందుకే. ఆఖరిది మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఈ రాశి వారికి వచ్చేది 11 రూపాయలు అయితే పోయేది 5 రూపాయలట. రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషులకి ధైర్యం తక్కువ. సంవత్సరం మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా సంవత్సరం 2వ భాగంలో బాగుంటుందట. ఎవరు ఏది చెప్పినా అది వినడం వల్ల చివరికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారట. ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువ నాన్న. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయట. మీ పనికి తగిన గుర్తింపు వస్తుందట. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందట. ఇంకేటి కావాలరా నాన్న మీకు? పండగ చేసుకోండి. ప్రయాణాల్లో లాభం, ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుస్తుందట. స్వస్తి సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అంతేరా నాన్న. ఈ ఏడాది మీ రాశి ఫలాలన్నీ రాసి పెట్టుకున్నారా? ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నా సరే మీ తలరాతను మీరే మార్చుకోగలరా నాన్న. దేనికి భయపడకండి. హ్యాపీ అడ్వాన్స్ ఉగాది మరి.